వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు గూగుల్లో ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారా? సో ఈ వీడియో మీకోసమే తీసుకొచ్చాను. సో చూద్దాం, ఇప్పుడు డైరెక్ట్ వీడియోకి వెళ్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు గూగుల్ ఇంట్రడక్షన్. సో ఏంటి 10 టిప్స్ చెప్తాను దీంట్లో నేను. ఇది ఫస్ట్ టిప్. సో మీరు అంటే ఎలా 10 స్టెప్స్లో చెప్తాను ఇట్లా. సో 10 పాయింట్స్గా తీసుకొచ్చాను. సో మీరు ఏమేమి చేయాలి, ఎలా ఉండాలి, గూగుల్లో ఇంటర్న్షిప్ చేయాలనుకుంటే మనం ఏంటి. సో మనం జాబ్ చేయాలని ఉంటుంది చాలామందికి డ్రీమ్. గూగుల్లో మనం జాబ్ చేయాలని చాలామందికి ఉంటుంది. సో అది ఒక డ్రీమ్ కంపెనీ చాలామందికి. సో మనం జాబ్ కాకుండా ఫస్ట్ ఇంటర్న్షిప్ చేసుకొని వెళ్తే మళ్ళీ మన జాబ్కి ఈజీగా అయిపోతుంది. సో మనం ఇక్కడ ఇంటర్న్షిప్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. సో గూగుల్లో ఎలా ఇంటర్న్షిప్ చేయాలనేది సో చూద్దాం. ఇంట్రడక్షన్. సెక్యూరింగ్ ఏ గూగుల్ ఇంటర్న్షిప్స్ ఈజ్ ఏ డ్రీమ్ ఫర్ మెనీ. చాలామందికి డ్రీమ్ ఉంటుంది గూగుల్లో ఇంటర్న్షిప్ చేయాలని. లర్న్ హౌ టు మేక్ ఇట్ రియాలిటీ విత్ దిస్ వాల్యుబుల్ ఇన్సైట్స్. సో నేనేం చెప్తున్నానంటే దీన్ని లైక్ ఈ ఇన్సైట్స్ యూజ్ చేసుకొని మీరు ఆ రియాలిటీకి మీ రియాలిటీకి తీసుకురండి. మీ డ్రీమ్స్ని రియాలిటీలోకి మార్చుకోండి. సో మీరు గూగుల్లో చాలామందికి వర్క్ చేయాలనే డ్రీమ్ ఉంటుంది. సో మన గూగుల్లో ఇక్కడ ఇంటర్న్షిప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో మీరు ఆ ఇంటర్న్షిప్స్ని, ఆ డ్రీమ్ని రియాలిటీలోకి ఈ నేను చెప్పే వాల్యుబుల్ ఇన్సైట్స్తో మీకు యూస్ఫుల్ అవుతాయి. సో సెకండ్ వన్ వచ్చేసి అండర్స్టాండ్స్ గూగుల్స్ కల్చర్. సో మనం ఫస్ట్ మీరు ఏ కంపెనీ అయినా, నాట్ ఓన్లీ గూగుల్, ఏ కంపెనీలో అయినా ఫస్ట్ ఆ గూగుల్ కంపెనీ యొక్క కల్చర్ రీసెర్చ్ చేయండి. కల్చర్ ఎలా ఉందనేది. ఓకే. సో రీసెర్చ్ గూగుల్స్ కల్చర్ అండ్ వాల్యూస్ టు అలైన్ యువర్ సెల్ఫ్ విత్ ద కంపెనీస్ ఎథోస్. సో మీరు ఇక్కడ ఏం చేయాలి, ఆ కంపెనీ కల్చర్, వర్కింగ్ కల్చర్, ఎథిక్స్ కానీ ఎలా ఉన్నాయి అనేటివి కంపల్సరీ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం గూగుల్ కల్చర్ గురించి, ఎందుకంటే గూగుల్ ఇంటర్న్షిప్ గురించి మాట్లాడుతాం కాబట్టి గూగుల్ కల్చర్. ఓకే, గూగుల్స్ కల్చర్. తర్వాత బిల్డ్ ఏ స్ట్రాంగ్ రెజ్యూమే. సో ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ కావాలంటే మంచిగా బిల్డ్ చేయాలి. అసలు మీరు చూసిన వెంటనే మిమ్మల్ని వాళ్ళకి ఇంపాక్ట్ కలగాలి, అట్రాక్ట్ చేయాలి, ఇంప్రెస్ అవ్వాలి వాళ్ళు. సో క్రాఫ్ట్ ఏ రెజ్యూమే దట్ హైలైట్స్ రిలవెంట్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ అండ్ అచీవ్మెంట్స్. సో దాంట్లో మీరు ఎక్కువ ఏమేమి ఇది చేయాలంటే రిలవెంట్ స్కిల్స్ గురించి, ప్రాజెక్ట్స్ గురించి, అచీవ్మెంట్స్ గురించి హైలైట్ చేయండి. సో అవే మీకు ఏమంటారు, మీరు అక్కడ ఇంటర్న్షిప్ చేయడానికి అవకాశం ఇవ్వచ్చు. మీ స్కిల్స్ హైలైట్ చేయండి, ప్రాజెక్ట్స్ ఏమేమి చేస్తారో హైలైట్ చేయండి, అచీవ్మెంట్స్ ఏంటి ఇప్పటివరకు. సో అప్పుడు మీకు ఇంటర్న్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది, మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి రిఫైన్ యువర్ ఆన్లైన్ ప్రజెన్స్. సో ఇక్కడ ఏంటి, మన ఆన్లైన్ ప్రజెన్స్ అంటే ఏంటి, ఆప్టిమైజ్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ ఆన్లైన్ పోర్ట్ఫోలియో టు షో కేస్ యువర్ ఎక్స్పర్టైజ్. సో మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఆప్టిమైజ్ చేయండి, మంచిగా క్రియేట్ చేసుకోండి, మంచి ప్రొఫైల్ చాలా బాగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఆన్లైన్ పోర్ట్ఫోలియో మీరు ఎక్స్పర్టైజ్ అని చూపించుకోవడానికి బాగుండాలి. సో అందుకే ఆన్లైన్ ప్రజెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసి నెట్వర్కింగ్ మ్యాటర్స్. ఇది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెట్వర్క్ విత్ గూగుల్ ఎంప్లాయీస్ ఎట్ కెరీర్ ఫేర్స్. ఎప్పుడైనా కెరీర్ ఫేర్స్ జరిగినప్పుడు గూగుల్ ఎంప్లాయీస్ వస్తారు అక్కడ మనం మాట్లాడడానికి. సో వాళ్ళతో పరిచయాలు కానీ, ఈవెంట్స్ ఏదైనా గూగుల్ కండక్ట్ చేసినప్పుడు ఈవెంట్స్ అక్కడ కానీ ఎవరైనా పరిచయం అవుతారు కదా. అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఎవరైనా గూగుల్ ఎంప్లాయీస్, తర్వాత మిగతా ఏదైనా నెట్వర్క్ ఉంటుంది కదా, ఇంకేదైనా వేరే కంపెనీ ఎంప్లాయీస్ అయినా, సో మన గూగుల్ ఎంప్లాయీస్ పరిచయం అయ్యారనుకోండి, మనం ఎలా కనీసం మనకు తెలుస్తుంది ఎలా క్రాక్ చేయాలి. ఏమైనా సజెషన్స్ ఎప్పుడైనా వేకెన్సీ ఉన్నప్పుడు కానీ, ఇంటర్న్షిప్స్ ఉన్నప్పుడు కానీ పడ్డప్పుడు చెప్తారు, కాంటాక్ట్లో ఉన్నప్పుడు నెట్వర్క్. ఓకే. సో అప్లై ఆన్ ద గూగుల్ కెరీర్స్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎలా అప్లై చేసుకోవాలన్నప్పుడు గూగుల్ కెరీర్స్ అని ఉంటుంది, మైక్రోసాఫ్ట్ కెరీర్స్ అని ఉంటుంది. ప్రతి కంపెనీకి ఒక వెబ్సైట్, లైక్ వాళ్ళు ఒకటి వెబ్సైట్ ఉంటుంది. సో దాంట్లో TCS కెరీర్స్ అని, దాంట్లో వేకెన్సీ ఉన్నప్పుడు తెలుస్తుంది వాళ్ళ కంపెనీలో ఎక్కడ వేకెన్సీ ఉంది. ఇండియాలో ఇండియా, USA. ఒకవేళ ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏ రోల్కి అప్లై చేసుకోవాలి అలా కూడా ఉంటుంది. సో సబ్మిట్ యువర్ అప్లికేషన్ త్రూ గూగుల్స్ అఫీషియల్ కెరీర్స్ వెబ్సైట్. ఓకే, ఇక్కడ మీకు ఇంటర్న్షిప్ ఇలా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ కూడా. తర్వాత ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూస్. ఎలా ప్రిపేర్ కావాలి మరి ఇంటర్వ్యూ క్రాక్ చేయడం గూగుల్ అంటే మామూలు విషయం కాదు. సో ప్రాక్టీస్ టెక్నికల్ అండ్ బిహేవియరల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ టు ఎక్సెల్ ఇన్ గూగుల్స్ ఇంటర్వ్యూస్. సో ఇక్కడ ఏం చేయాలి, టెక్నికల్ కానీ మీ బిహేవియరల్ ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి. టెక్నికల్గా మెయిన్, తర్వాత మీ ఇంకేదైనా సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ కానీ, కొద్దిగా ఫజల్స్ కూడా అడుగుతారు, లాజికల్గా అడుగుతారు కొన్ని వీళ్ళు. సో మీ దానికి తగ్గట్టు ప్రిపేర్ అయి ఉండాలి. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హైలైట్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, ఎబిలిటీస్ అండ్ ప్యాషన్ ఫర్ టెక్నాలజీ.
ఒక టెక్నాలజీ, మీ టెక్నాలజీలో ఎలా ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేస్తారు, ఆ ఎబిలిటీస్ మీకు ఉన్నాయా లేవా అవి వాళ్ళకి తెలపాలి. సో మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది చాలా ఉండాలి. సో ఏజ్ ద కోడింగ్ అసెస్మెంట్, సో ప్రిపేర్ ఫర్ అండ్ ఎక్సెల్ ఇన్ గూగుల్స్ కోడింగ్ అసెస్మెంట్ ఇఫ్ అప్లికేబుల్. సో మీరు గూగుల్ కోడింగ్ అసెస్మెంట్లో ఎక్సెల్ కండి, దాంట్లో మీరు ఒకవేళ దానికి కానీ అప్లికేబుల్ అయితే మీరు ఇంకా దానికి మంచిగా ప్రిపేర్ కండి, కోడింగ్లో సాల్వ్ చేయండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా. సో అదొకటి. సో 10th వన్ వచ్చేసి స్టే పర్సిస్టెంట్ అండ్ పాజిటివ్. సో స్టే పర్సిస్టెంట్ ఇన్ యువర్ పర్స్యూట్ అండ్ మెయింటైన్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ త్రూ అవుట్ ద ప్రాసెస్లో మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో మెయింటైన్ చేయండి, ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా మంచి యాటిట్యూడ్తో మెయింటైన్ చేయండి. సో ఈ 10 స్టెప్స్ నేను చెప్పాను ఇంట్రడక్షన్ నుంచి. ఇక్కడ మీరు హార్డ్ వర్క్ మెయిన్ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. మీరు కాలేజీలో ఉన్నప్పుడే గూగుల్ ఇంటర్న్షిప్ని క్రాక్ చేయాలి ఎలా అయినా అనుకున్నప్పుడు మీరు కన్సిస్టెంట్లీ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి. గూగుల్ కంపెనీ కల్చర్ గురించి తెలుసుకోండి, ఆ ఎంప్లాయీస్తో గూగుల్ ఏదైనా ఈవెంట్ జరుగుతుంటే అలా ఎంప్లాయీస్తో ఇంటరాక్ట్ అవ్వండి. సో తర్వాత గూగుల్ కెరీర్స్లో ఎప్పుడెప్పుడు వేకెన్సీ ఉన్నాయి అవి చూసుకుంటూ ఉండండి. ఈ ఒక్కసారి ఇంటర్న్షిప్ వచ్చిందంటే మీ కొద్దిగా ఆ వర్క్ కల్చర్ తెలుస్తుంది, మీరు గూగుల్ కంపెనీ లోపలికి వెళ్ళగలుగుతారు, అక్కడ వర్క్ కల్చర్ ఎలా ఉంది, అక్కడ ఉన్న ఎంప్లాయీస్తో ఇంటరాక్ట్ కాగలుగుతారు, రియల్ టైం ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయగలుగుతారు ఏమైనా ఉంటే. సో ఇన్ని అవకాశాలు దొరుకుతాయి. సో మీరు గూగుల్ అనే చాలామంది డ్రీమ్ కంపెనీ ఉంటుంది, దాన్ని రియాలిటీలోకి తీసుకురండి. రియాలిటీలో చేయాలంటే ఇవన్నీ చేయాలి మీరు. సో లాస్ట్కి చెప్పాల్సుకునేది గెట్టింగ్ ఏ గూగుల్ ఇంటర్న్షిప్ రిక్వైర్స్ డెడికేషన్ కావాలి, ప్రిపరేషన్ ఉండాలి అండ్ జెన్యూన్ ప్యాషన్ ఫర్ టెక్నాలజీ. ఇవి ఉంటే మీరు గూగుల్లో ఇంటర్న్షిప్ ఈజీగా క్రాక్ చేస్తారు. సో మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి, ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి, పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది, ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి, 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి, మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.